ఆడవాళ్లకు స్వాతంత్రం వచ్చింది. ఏ రోజైతే అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరుగుతారో ఆ రోజు స్వాతంత్రం వచ్చినట్టు. ఇక దీని గురించి కూడా రకరకాల కాంట్రవర్సీస్. ఆడవాళ్ళు తాగుతున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు, వాళ్ళకి ఫుల్ స్వాతంత్రం వచ్చిందని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు కొద్ది హై కల్చర్ లో క్లాస్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అంటే అట్లాగే పేదరికంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా తాగలే, తిరగలే, ఏం చేయలే. ఒకడు మాట్లాడతాడు, చుడిదార్ వేసుకుంటే ఎవడు రేప్ చేయడు, అత్యాచారం చేయడు, జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటే లేకపోతే ఒళ్ళు కనిపించేలాగా తిరిగితే రేప్ చేస్తాడు అంటే వాళ్ళు ఎక్కడ ఆగిపోయినారు, వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడ ఉందనేది అర్థం కావట్లేదు. మరి నిండు డ్రెస్ వేసుకొని నిండు చీర కట్టుకున్న వాళ్ళకు కూడా ఎందుకు మరి అత్యాచారాలు అవుతా ఉన్నాయి? లోపం ఎక్కడుంది? మన జుడిషియర్ లో ఉందా? మన కల్చర్ లో ఉందా? మగవాడు చూసే వంకర బుద్ధిలో ఉందా? నిండుగా కప్పుకున్న కన్ను కొడతాడే, నిండుగా కప్పుకున్న గిచ్చుతున్నాడే. ఆఫీసుల్లోను, స్కూళ్లలోను, కాలేజీల్లోను పెళ్ళైన మహిళలను కూడా ఈమె భారతీయ స్త్రీ అని వదిలిపెట్టట్లేదే, ఎరేస్తున్నారే. ఇంట్లో చెప్పుకోవాలి సమాధానం, ఆఫీస్ లో చెప్పుకోవాలి. జాబ్ చేస్తే ఒక బాధ, చేయకపోతే బాధ. ఏం సంపాదిస్తారే, తిని కూర్చుంటలేదు అంటాడు మొగడు. సంపాదిస్తే ఇటువంటి దుర్మార్గులు ఉంటారు. ఏడొచ్చిందండి స్వాతంత్రం?